బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ రోజు వార్తల్లో కనిపిస్తోంది. G20 సందర్భంగా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ దీనికి సంబంధించిన డైలాగ్ మళ్ళా చర్చలోకి రావచ్చని అంటున్నారు. రిషి సునాక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా రష్యాని క్రిటిసైజ్ చేశాడు. ఫుడ్ని పుతిన్ ఒక వెపన్లా వాడుతున్నారని, ఫుడ్ సప్లైస్ని డిస్రప్ట్ చేసి ప్రపంచం ఆకలికి ఆయనే కారణం అని రిషి సునాక్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ బ్రిటన్ తొందరలో వరల్డ్ ఫుడ్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతోంది. ఈ సందర్భంగా రిషి సునాక్ ఇలాంటి కామెంట్స్ కూడా చేశారనమాట. ఇక్కడ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది అసలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్లో పంటలు బాగా పండుతాయి. వ్యవసాయానికి అది పెట్టింది పేరు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని బ్రెడ్ బాస్కెట్ ఇన్ యూరోప్ అంటాం. ఐరోపాలో ఒక బ్రెడ్ బాస్కెట్. సోవియట్ రష్యా టైంలో బ్రెడ్ బాస్కెట్ ఇన్ సోవియట్ యూనియన్ అని కూడా పిలిచేవాళ్ళం అనమాట. అయితే ఉక్రెయిన్ గ్లోబల్ ఫుడ్ సప్లైలో చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఉక్రెయిన్లో చాలా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి పంటలు పండటానికి. ముఖ్యంగా అక్కడ సాయిల్స్, అక్కడున్న భూములు చాలా నాణ్యమైన అన్నమాట. క్వాలిటీ సాయిల్ ఉంటుంది అక్కడ, హై క్వాలిటీ సాయిల్ అనమాట. అండ్ హాఫ్ ఆఫ్ ద ఉక్రెయిన్ సాయిల్ ఈజ్ ఫర్టైల్ బ్లాక్ సాయిల్, నల్లరేగడి భూమి అనమాట, సగం పైన అక్కడ. ఇది కూడా అక్కడ బాగా పంటలు పండటానికి ఒక కారణం. ఫేవరబుల్ క్లైమేట్, పంటలు బాగా పండటానికి అక్కడ వాతావరణం కూడా అక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ అక్కడ కంపేర్ టు వేరే కంట్రీస్ యూరోప్తో చూసుకుంటే కనుక. ఉక్రెయిన్లో ఫుడ్ గ్రెయిన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే పంట పెట్టుబడులు కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. మిగతా కాంపిటేటర్స్ యూరోప్, నార్త్ అమెరికాతో పోల్చుకుంటే ఉక్రెయిన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఉక్రెయిన్లో ఫుడ్ గ్రెయిన్స్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ కూడా కంపారిటివ్గా చాలా తక్కువ రేట్కి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారనమాట. మనం చాలా తక్కువ రేట్కి ఉక్రెయిన్ నుంచి కొనుక్కోవచ్చు ఫుడ్ గ్రెయిన్స్. అలానే ఉక్రెయిన్కి డీప్ సీ పోర్ట్స్, బ్లాక్ సీ యాక్సెస్గా ఉంది అనమాట. అంటే ఉక్రెయిన్ నుంచి ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే విధంగా అక్కడ పోర్ట్స్ ఉన్నాయి. బ్లాక్ సీ చాలా దగ్గరగా ఉంది, అంత యాక్సెస్గా ఉందన్నమాట. ఉక్రెయిన్ దగ్గర చాలా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దాదాపు 104 మిలియన్ ఏకర్స్, 104 మిలియన్ ఎకరాల ల్యాండ్ ఉంది, వ్యవసాయ భూమి, సాగు భూమి. అందులో 79 నుంచి 80 మిలియన్ ఏకర్స్లో పంటలు పండిస్తున్నారు. అంటే దాదాపు ఇటలీ భూభాగం ఎంతుందో అంత భూభాగంలో ఉక్రెయిన్ పంటలు పండిస్తూనే ఉంది. సో ఇదంతా ఉక్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కల్టివబుల్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్ అనమాట. చాలా ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ని కల్టివేట్ చేసే దేశం ఉక్రెయిన్. అక్కడున్న రకరకాల వాతావరణ పరిస్థితులు కానీ, సాయిల్ నాణ్యత కానీ, అక్కడున్న క్లైమేట్ కానీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉండటం కానీ, మంచిగా అక్కడ దాదాపు 79 మిలియన్ హెక్టేర్ల పంట భూమిని బాగా సాగు చేస్తున్నారు ఇదంతా కూడా. సో దాదాపు 104 మిలియన్ హెక్టేర్ ల్యాండ్ ఉంటే దాదాపు 80 మిలియన్ హెక్టర్స్ వాళ్ళు పండిస్తున్నారు. అది గొప్ప విషయం. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలు కూడా మనం చూడాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉక్రెయిన్ 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వీట్. యుద్ధం రాకముందు చూసుకుంటే ప్రపంచంలో 2020 5th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. ప్రపంచంలో గోధుమ ఎక్స్పోర్ట్ చేసేలా 5th లార్జెస్ట్ అనమాట. అంతేకాదు ఈ దేశం ఉక్రెయిన్ మెయిజ్ కానీ, బార్లీ కానీ, రేప్ సీడ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రపంచంలో 1/5 ఆఫ్ ద బార్లీ ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. 1/6 ఆఫ్ ద మెయిజ్ ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ సన్ఫ్లవర్ కూడా ఈ ప్రాంతం, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ, అక్కడ సన్ఫ్లవర్ కూడా చాలా పాపులర్. సన్ఫ్లవర్ ఆయిల్ మోస్ట్గా వరల్డ్లో చాలా దేశాలకు అక్కడి నుంచి వెళ్తుంది అనమాట. సో చాలా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, తర్వాత లో ఇన్కమ్ ఫుడ్ డెఫిషిట్ కంట్రీస్ అన్నీ కూడా చాలా పేద దేశాలు, చాలా తక్కువ ఇన్కమ్ వచ్చి ఆహార లోటు ఉన్న దేశాలు కూడా ఉక్రెయిన్ నుంచి ఆహారాన్ని కొనుక్కొచ్చుకుంటుంటాయి అనమాట. ఉదాహరణకి ఎరిత్రియా అనేది ఆఫ్రికాలో చిన్న దేశం. 40% తన యొక్క గోధుమ అవసరాలను ఉక్రెయిన్ నుంచే తెచ్చుకుంది 2021లో. అంటే అర్థం చేసుకోండి, దాదాపు 30 దేశాలు, నార్త్ ఆఫ్రికా దేశాలు, వెస్ట్రన్ అండ్ సెంట్రల్ ఏషియా దేశాలు ఉక్రెయిన్ పైన డిపెండ్ అవుతాయి. దాదాపు 30 నుంచి 40 దేశాలు 30 to 40% ఆఫ్ దర్ వీట్ ఇంపోర్ట్స్ ఉక్రెయిన్ నుంచే కొనుక్కొచ్చుకుంటాయి అనమాట. అంటే వాళ్ళు బేసిక్ ఆహారం అనేది ఉక్రెయిన్ నుంచి చాలా దేశాలకు అందుతుంది. సో అలాంటి పరిస్థితిలో ఉంది ఉక్రెయిన్ అనమాట. ఈ పరిస్థితిలో సడన్గా యుద్ధం వచ్చింది. రష్యా ఉక్రెయిన్ని అటాక్ చేసింది. మీకు తెలుసు, ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకుంది. రష్యాకి అది ఇష్టం లేదు. ఎందుకంటే పక్కనే నాటో వస్తే కనుక నాటో మెంబర్ కంట్రీ పక్కలో బలంలో మారుతుంది. సో ఉక్రెయిన్ నా అధీనంలో ఉండాలని రష్యా కోరిక. దీనిలో ఇంకా రకరకాల విషయాలు కలిసి వచ్చి రష్యా ఉక్రెయిన్ని అటాక్ చేసింది. కంటిన్యూస్గా యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏమైంది? అప్పుడు బ్లాక్ సీ పోర్ట్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఉక్రెయిన్ మొత్తం పంటలంతా ఆగిపోయాయి. ఉక్రెయిన్లో గ్రానరీస్లో బయటికి రాలేదు అక్కడున్న ఫుడ్ గ్రెయిన్స్. ఇవన్నీ కష్టాలు ఎదురయ్యాయి అన్నమాట. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్లో పంట భూముల్ని, సదరన్ పార్ట్లో కొంత పంట భూముల్ని రష్యా ఆక్యుపై చేసేసింది. అంతేకాదు
అక్కడున్న కొన్ని పోర్ట్స్ని కూడా బ్లాక్ చేసింది అనమాట. ఎక్కడైతే ఎక్స్పోర్ట్ అవుతాయో ఆ పోర్ట్స్ని కూడా బ్లాక్ చేసింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ గ్రెయిన్ సప్లై అనేది చాలా వరకు కష్టమైపోయింది. అంతేకాదు ఉక్రెయిన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి అనమాట. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఒక ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి. దాంతో టర్కీ ఐక్యరాజ్య సమితి, ఒక పక్క టర్కీ దేశం, ఇంకో పక్క ఐక్యరాజ్య సమితి మీకు తెలుసు యుఎన్, వీళ్ళు మధ్యవర్తిత్వంతో ముఖ్యంగా యుఎన్ యొక్క నెగోషియేషన్తో ఒక డీల్ కుదిరిందనమాట. అదే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ లేదా గ్రెయిన్ డీల్ అంటాం. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ లేదా గ్రెయిన్ డీల్ అంటాం అనమాట. ఇది జూలై 2020లో ఈ డీల్ కుదిరింది, 2022 జూలై. ముఖ్యంగా ఇక్కడ టర్కీ పాత్ర ఏంటి మీకు తెలుసు. టర్కీ నాటో మెంబర్ అయినప్పటికీ పుతిన్తో చాలా క్లోజ్గా ఉంటారు టర్కీ ప్రెసిడెంట్. అంతేకాదు ఈ బ్లాక్ సీకి సంబంధించిన ట్రేడ్ రూట్స్లో టర్కీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ దాంతో ఏం చేశారంటే ఎర్డోగన్ మధ్యవర్తిత్వంగా ఉండి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ అదే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. అప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా కనీస కొన్ని షరతులతో ఇతర దేశాలకి అమ్మవచ్చు అనే విషయంలో దీన్నే మనం అంటాం మ్యారిటైమ్ హ్యూమానిటేరియన్ కారిడార్ అని చెప్పి. అంటే బ్లాక్ సీలో కొన్ని పాయింట్స్ లాగా పెట్టి ఏ రూట్లో వెళ్తే కరెక్ట్గా ఆల్టర్నేటివ్ రూట్స్, ఏ రూట్స్తో అయితే ఎక్కడా ఇది లేదు అని. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం టైంలో బ్లాక్ సీ మైనింగ్ చాలా జరిగింది. అంటే బ్లాక్ సీలో బాంబులు వేయటం, డ్రోన్స్ అటాక్స్ చేయడం ఇవన్నీ, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఏరియా కదా. సో కానీ కొన్ని రూట్స్ని ఐడెంటిఫై చేసి ఆ రూట్ని మాత్రం ఎవరు టచ్ చేయకుండా చేశారనమాట. అదే మ్యారిటైమ్ హ్యూమానిటేరియన్ కారిడార్ అని చెప్పి ఫుడ్ కోసం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉక్రెయిన్ నుంచి కమర్షియల్ ఫుడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా 3 ఉక్రెయినియన్ పోర్ట్స్ నుంచి బ్లాక్ సీ దగ్గర ఉన్న ఉక్రెయినియన్ పోర్ట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట ఉక్రెయిన్. ఇది ఎందుకు? బేసిక్గా చాలా మంది ఆహార కొరతను తీర్చడం కోసం. అయితే ఈ కమర్షియల్ ఫుడ్ వెళ్తుందా, వ్యక్తులు వెళ్తున్నారా, ఏమైనా నిషేధించిన వస్తువులు వెళ్తున్నాయా, ఇవన్నీ చెక్ చేయడానికి ఇస్తాంబుల్ దగ్గర ఒక జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ సెంటర్ కూడా వేస్తారనమాట. జేసీసీ అని చెప్పి ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సెంటర్ వాచ్ చేస్తూ ఉంటుంది ఎలాంటివి పోతున్నాయి, ఎటువంటి పోతున్నాయి బయటికి అని కూడా చూస్తూ ఉంటారు అనమాట. అంత ఈజీ కాదు. సో కమర్షియల్ ఫుడ్ అంటే ఫుడ్ వెళ్ళాలి, ఫర్టిలైజర్స్ అంటే ఫర్టిలైజర్స్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ 3 పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ పోర్ట్స్ 3 చాలా. ఒకటి ఒడెస్సా పోర్ట్, రెండోది చొర్నోమెర్స్క్ పోర్ట్, మూడోది ఫ్యూడెనీ పోర్ట్. ఈ 3 పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఒడెస్సా, రెండోది చొర్నోమెర్స్క్, మూడోది ఫ్యూడెనీ పోర్ట్. ఈ 3 పోర్టుల ద్వారా ఎలా అయితే పంపించుకోవచ్చు అనే దాని మీద రష్యా, ఉక్రెయిన్, టర్కీ అండ్ యుఎన్ వీళ్ళందరి మధ్య బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్, అంటే ఇక్కడ రష్యాని పక్కన పెడితే యుఎన్ ఆధ్వర్యంలో జరిగింది, టర్కీ బ్రోకర్ చేసిందని చెప్పొచ్చు అనమాట. సో ఈ షిప్స్ అన్నీ కూడా రష్యా, టర్కీ, ఉక్రెయిన్, యుఎన్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు షిప్స్ని అంతా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంత ఈజీ కాదనమాట. సో ఇది ఒక పక్క ఈ డీల్ కుదిరితే ఇంకో పక్క రష్యా కూడా కొన్ని ఎక్స్పోర్ట్స్ చేసే విధానం. రష్యా తన ఫుడ్ని అమ్ముకోవచ్చు, ఫర్టిలైజర్స్ని అమ్ముకోవచ్చు. అంటే రష్యాకు కూడా డీల్ వల్ల లాభం ఉండాలి కదా. రష్యాకు కూడా కొన్ని విషయాల్లో మినహాయింపులు ఇచ్చారనమాట. సో మొత్తం ఈ డీల్ రెగ్యులర్గా రివ్యూ చేస్తుంటారు. ఫస్ట్ అనుకున్నారు ఈ డీల్ 120 days అనుకున్నారు. ఈ డీలు జూలై 2022లో కుదిరింది. జూలై 2023లో రష్యా ఈ డీల్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఈ డీల్ ఉన్నంతకాలం చాలా మంచి జరిగిందని చెప్పొచ్చు. ఆగస్టు 2022 నుంచి చూస్తే కనుక ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 33 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 33 million tons ఫుడ్ గ్రెయిన్స్ 45 దేశాలకు అందాయి అనమాట. దీనివల్ల గ్లోబల్ ఫుడ్ ప్రైజెస్ 20% బాగా పెరిగినవి, 20% తగ్గాయి. అంటే ఫుడ్ ప్రైజెస్, ఆహార ధాన్యాల ప్రైజెస్ బాగా తగ్గాయి అనమాట. హాఫ్ ఆఫ్ ద గ్రెయిన్ మొత్తం హాఫ్ ఆఫ్ ద గ్రెయిన్ ఇంక్లూడింగ్ 2/3 ఆఫ్ ద వీట్ వెంట్ టు ద డెవలపింగ్ కంట్రీస్. సగం ధాన్యాలు వీటిలో 2/3 అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్ళాయి. అంటే చెందిన దేశాలు కాదు, చెందుతున్న దేశాలకి వెళ్ళాయి. సో ఇవన్నీ కూడా చాలా గొప్పగా వెళ్ళాయని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ ఏమని తెలుసా, ఈ డీల్ వల్ల దాదాపు 79 దేశాలకి ఆహారంలో లైఫ్ లైన్ అందినట్టు అయింది. దాదాపు 349 మిలియన్ల జనాభాకి ఫుడ్ అందింది అని చెప్పింది ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ. ఈ డీల్ వల్ల బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. చాలామందికి, చాలా దేశాలకు ఫుడ్ వెళ్ళింది. 79 దేశాలకి దాదాపు 349 million పీపుల్ దీనివల్ల బెనిఫిట్ పొందారని. అయితే రష్యా ఈ డీల్లోంచి విత్డ్రా అయిపోయింది జూలై 2023. రష్యా ఈ డీల్లోంచి విత్డ్రా అయిపోయింది జూలై 2023. ఎందుకు విత్డ్రా అయింది? తనపైన యూరోప్ శాంక్షన్స్ విధిస్తుంది, ప్రపంచం అందరూ శాంక్షన్స్ విధిస్తున్నారు.
సో తను మాత్రం ఈ డీల్ ఎందుకు ఉండాలి, ఈ డీల్ వల్ల ఉక్రెయిన్ బెనిఫిట్ అవుతుంది, తనకు అవ్వట్లేదు అని చెప్పి రష్యా. ముఖ్యంగా రష్యాని చాలా పేమెంట్ సిస్టమ్స్ నుంచి బ్యాన్ చేశారు. ఉదాహరణకి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్, రష్యన్ అగ్రికల్చర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్ కూడా రష్యా ప్రాపర్గా తన అగ్రికల్చర్ని అమ్ముకోలేదు. ఇన్ఫ్యాక్ట్ రష్యా తెలివిగా ఏం చేస్తుంది తెలుసా, ఈ డీల్ని విత్డ్రా అయిపోయి డీల్ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఆఫ్రికన్ నేషన్స్తో మేము మీకు చౌకగా అమ్ముతాము, మా దగ్గర కొనుక్కోండి అని చెప్పి ద్వైపాక్షికంగా వాళ్ళతో డీల్స్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, రష్యా ఆరోపణ ఏంటంటే నా పైన ఆంక్షలు చాలా ఎక్కువ దృఢంగా ఉన్నాయి, ఉక్రెయిన్కి మాత్రం ఈ డీల్ లాభం చెందుతుందని. రెండో ఇంపార్టెంట్ అంశం, మా పేమెంట్ సిస్టమ్స్ అని మీరు బ్లాక్ చేసి మీరు ఇలాంటి డీల్స్ వల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి. మూడోది, రష్యా ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ ఫుడ్ గ్రెయిన్ డీల్ వల్ల, అంటే బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ వల్ల డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ గ్రెయిన్స్ వెళ్తున్నాయి. ఇది కొంచెం తప్పు సమాచారం. బట్ స్టిల్ రష్యా ఏమంటుందంటే ఇది ఎక్కువగా డెవలప్డ్ కంట్రీస్కి, అభివృద్ధి చెందిన దేశాలకు లాభం జరుగుతుంది, మాకు జరగట్లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు మళ్ళా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ గారు ఈ డీల్ని రిస్టోర్ చేయమని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు చాలా దేశాలు రష్యాని ఫుడ్ని వెపన్లా వాడుతున్నావు, చాలా తప్పు. ఈ బ్లాక్ సీని నువ్వు ఇంత దారుణంగా ఈ డీల్ బయటకు వచ్చేసి బ్లాక్ సీని వీటన్నిటిని కంట్రోల్ చేయడం నీకు చాలా తప్పు, ఎందుకంటే పేద దేశాలను ఇబ్బంది పడతాయి, హ్యూమానిటేరియన్ దిశగా కూడా ఫుడ్ని నువ్వు వెపన్గా వాడకూడదని చెప్పి పుతిన్కి అన్ని దేశాలు హితవు చెప్తున్నాయి. కానీ పుతిన్ వింటాడా లేదా అనేది మనం వేచి చూడాలి.